ఏది అయినా ఆచి చికెన్ మసాలా. రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ నేతలు కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి ధర్నా చేయడంతో బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. ఇరు వర్గాలు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అక్కడి పరిస్థితిని స్వయంగా జిల్లా ఎస్పీ మహేష్ పర్యవేక్షించడం జరిగింది. బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్ ను తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతలు కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి ధర్నా చేయడంతో బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, అలాగే తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు ఇరు వర్గాలు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అక్కడ పరిస్థితిని స్వయంగా జిల్లా ఎస్పీ మహేష్ పర్యవేక్షించారు. బీజేపీ నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాటికి సంబంధించిన ప్రధాన కారణం ఏంటి? అంటే కేంద్ర మంత్రికి వ్యతిరేకంగానే ఈ ధర్నా చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ధర్నా చేయడానికి పర్మిషన్ ఉందా? పోలీసులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లాలో అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇటు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా బీజేపీ కేంద్ర సహాయ మంత్రి అయిన బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసి కూడా ఈ రోజు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల కూడా ఆందోళన చేపట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అయితే నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అయితే పాత బస్టాండ్ లో నిరసన కార్యక్రమం అయితే బండి సంజయ్ కి వ్యతిరేకంగా అయితే చేపట్టారు. వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇటు బీజేపీ శ్రేణులు అయితే దాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ తో పాటు ఇటు బీజేపీ కార్యకర్తల మధ్య కొత్త తోపులాట అయితే జరిగింది. తోపులాట జరుగుతున్న క్రమంలో ఒకరిపై ఒకరు తోపులాట చేసుకోవడంతో కూడా ఇటు ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపించింది. ఇటు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్న వెంటనే ఇటు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇటు బీజేపీ శ్రేణులు కూడా ఇటు కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా బీజేపీ నేతలపై కూడా తిరగబడే ప్రయత్నం చేశారు. ఇటు ఇరు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు వాగ్వాదాన్ని చోటు చేసుకోవడంతో కూడా ఉద్రిక్తత నెలకొన్నది. ఇటు పోలీసులు కూడా ఆ ఇద్దరిని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇరు వర్గాలు కూడా ఆందోళన అయితే అలాగే కొనసాగించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు కూడా ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం అయితే చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు సంఘటన స్థలంలో నుంచి కూడా ఇటు పోలీసులు వారిని చెదరగొట్టుతున్న క్రమంలో కూడా ఒకరిపై ఒకరు చెప్పులు వీసుకొని కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో మాత్రం అక్కడ స్థానికంగా కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం ప్రజలు కూడా కొంతమేర భయాందోళనకైతే గురైన పరిస్థితి వరకు కనిపించింది. ఇరు వర్గాలను చెదగొట్టే ప్రయత్నంలో కూడా పోలీసులు బీజేపీ శ్రేణులు అయితే పోలీస్ స్టేషన్ కి అయితే తరలించినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు తాము సామరస్యంగా నిరసన చేపడితే బీజేపీ శ్రేణులు తమపై అడ్డుకుని ప్రయత్నం చేసి తమపై దాడులకు చేసే ప్రయత్నం చేశారని కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తే ఇటు బీజేపీ శ్రేణులు కూడా కేంద్ర సహాయ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నాయకుడిపై లేనిపోని అభాండాలు మోపుతూ కూడా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ శ్రేణులు అయితే మా బీఆర్ఎస్ వాళ్ళపై మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఇరు వర్గాలు కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న పరిస్థితిలో కూడా పోలీసులు అయితే ఇరు వర్గాలను చెదరగొట్టడంతో కొంతమేర వాతావరణం అయితే సర్దుమణిగిందని చెప్పారు. స్వయంగా జిల్లా ఎస్పీ మహేష్ గీతే కూడా అక్కడికి చేరుకుని అయితే పరిస్థితిని అయితే సమీక్షించింది. ఇటు
కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా ఇటు కరీంనగర్ లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇటు హుజరాబాద్ తో పాటు మనకొండ అన్ని నియోజకవర్గాల్లో కూడా చొప్పదండి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కి వ్యతిరేకంగా అయితే నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. వెంటనే కేంద్ర సహాయ మంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రత్న ఎస్ గోపీకృష్ణ, కొంతమంది బీజేపీ కార్యకర్తల్ని స్టేషన్ కి తరలించినట్టు తెలుస్తుంది. మరి ఎవరిపైన కేసులు నమోదయ్యాయా? మన ఇప్పటికైతే మనకు అందిన సమాచారం మేరకైతే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకొని మరింత ఉద్రిక్తత వాతావరణం నెలకొనే పరిస్థితిలో మాత్రం పోలీసులు అయితే అక్కడ ఒక వర్గాన్ని అయితే బీజేపీ శ్రేణులు అయితే అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎవరి ఎలాంటి ఫిర్యాదులు అయితే రాలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికైతే ఇరు వర్గాలపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే ప్రాథమికంగా అయితే సమాచారం అందింది. ఇటు ఇరు వర్గాలు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్పై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా నిరసన రోడ్డెక్కి నిరసన చేపట్టడంతో పాటు ఇటు ఉద్రిక్తత బీజేపీ శ్రేణులపై చెప్పులు విసరడం కావచ్చు, ఇటు బీజేపీ శ్రేణులు వారిపై కూడా చెప్పులు విసురుతూ తోపులాట జరిగే పరిస్థితులు ఇరు వర్గాలపై కూడా ఆ వీడియో ఏదైతే అక్కడ స్థానికులు అయితే పోలీసులు కూడా వీడియోను అయితే చిత్రీకరించారో అదే ఎవరైతే ఇందులో దాడులకు పాల్పడ్డట్టు ఉన్నారో వారిపై మాత్రం కొంతమేర కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. థ్యాంక్ యూ గోపీకృష్ణ.